ఓకే. సో ఇంక మనం ఏం చేయలేము. మళ్ళీ ఫస్ట్ ఏం చెప్పాలా? లెడ్జర్ అంటే హై లెవెల్ చెప్తా చూడండి. లెడ్జర్ అంటే ఇట్ ఈస్ మెయింటైన్డ్ బై ద, ఏం చెప్పినాము, ఇట్ ఈస్ ద ఫినాన్షియల్ రిపోర్ట్ ఎంటిటీ టు ద జనరల్ లెడ్జర్ అండ్ ఇట్ ఈస్ మెయింటైన్డ్ బై ద ఫోర్స్ ఈస్ లైక్ కంపెనీ, లైక్ కరెన్సీ, క్యాలెండర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ సబ్ లెడ్జర్ అకౌంటింగ్ మెథడ్, రైట్? లీగల్ ఎంటిటీ అంటే ఏంది? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది లీగల్ ఎంటిటీ? Legal documents, taxation. It is a legal company to getting the permission from government authority for taxation and submit the physical reports. Clear, right? అంతే కదా. సో లీగల్ ఎంటిటీ తర్వాత ఏమొస్తుంది ఇంకా? యాక్చువల్గా ఆపరేటింగ్ యూనిట్స్ అక్కడ రాదు, ఇక్కడ వస్తుంది. ఎక్కడ వస్తుంది? మన గవర్నమెంట్ అంతా పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ వస్తుంది. ఓకే. సో ఫస్ట్ ఏం వచ్చింది, మా ఇంటర్వ్యూలో అడుగుతాడు వాట్ ఇస్ ద ఎంఓసి స్ట్రక్చర్ అని, మల్టీఆర్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం మ్యాప్ ఏంది అంటాం కదా, ఒక ఇల్లు కడుతుంటే మనం ఏమంటాము, మీ మ్యాప్ ఏంది అంటాను కదా, వాట్ ఇస్ ద ప్లాన్ అంటాం కదా. సో ఇలాగే ఇది ప్లాన్, మన ప్లాన్. ఇఫ్ ఎనీవన్ ఈస్ ఆస్కింగ్ ద ప్లాన్ వాట్ ఇస్ ద యువర్ మ్యాప్ అంటే ఫస్ట్ బిజినెస్ గ్రూప్, అండర్ దట్ ఏమొస్తుంది, బిజినెస్ ఎక్కడెక్కడ స్టార్ట్ చేస్తాం మనము, ఎక్కడ స్టార్ట్ చేస్తాం బిజినెస్? ఇండియా లెడ్జర్, లేదంటే ఇంకా ఇట్లా పెట్టుకోండి ఇంకా బాగుంటుంది. ఇండియా లెడ్జర్, యుఎస్ లెడ్జర్, మీ ఇష్టం, ఇంక ఎన్ని కంట్రీస్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే. యుఎస్ లెడ్జర్, యుఎస్ లెడ్జర్ కింద ఏమొస్తుంది, లీగల్ ఎంటిటీ. లీగల్ ఎంటిటీ కింద ఏమొస్తుంది, సో ఆపరేటింగ్ యూనిట్స్ వస్తుంది. ఏం ఆపరేటింగ్ యూనిట్స్ ఉన్నాయి? జస్ట్ ఓయో వస్తుంది ఇక్కడ, అంటే బిజినెస్ గ్రూప్, లెడ్జర్, లీగల్ ఎంటిటీ, బిజినెస్ గ్రూప్, లెడ్జర్, లీగల్ ఎంటిటీ. నెక్స్ట్ ఆపరేటింగ్ యూనిట్స్. ఆపరేటింగ్ యూనిట్స్ అంటే ఏమేమి వస్తాయి? ఆపరేటింగ్ యూనిట్స్ సౌత్ ఇండియా ఆపరేటింగ్ యూనిట్. ఇండియాలో ఏమొస్తాయి? సౌత్ ఇండియా, నార్త్ ఇండియా. ఇండియాలో వచ్చి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా. అదే యుఎస్లో వస్తే యుఎస్లో ఏమొస్తుంది? California, న్యూయార్క్. అంతే కదా. సో ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేసినాను నేను బిజినెస్? ఇండియాలో ఓన్లీ సౌత్లో స్టార్ట్ చేసినాను. సౌత్లో ఏమి వస్తాయి? సౌత్ కింద కర్ణాటక, కర్ణాటక, ఆంధ్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు. తమిళనాడు. అవునా? నార్త్ కింద ఏమి వస్తాయి నీకు? పూణే, ముంబై, మహారాష్ట్ర. ఓకే. పూణే, మహారాష్ట్ర, యూపీ, ఇంకా కోల్డ్ వస్తాయి కదా. ఓకే. సో ఇక్కడ కావాలంటే ఇంకా న్యూయార్క్లో ఏమి ఉంటాయో, ఈ ఆపరేటింగ్ ఇక్కడ ఏముంటాయో మనకు గూగుల్లో కొట్టి ఇక్కడ రాసుకోండి. నేను జస్ట్ ఒక కంట్రీ చెప్తాను, మిగతా ఎన్ని కంట్రీస్కైనా సరే సేమ్ ప్రాసెసే మనం ఇన్వాల్వ్ అవుతాం. ఓకే. సో నెక్స్ట్ ఇంకేం చేస్తాము? ఆపరేటింగ్ యూనిట్ వచ్చింది, ఇన్వెంటరీ ఆర్గనైజేషన్స్ వస్తాయి. సో ఇన్వెంటరీ ఆర్గనైజేషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇన్వెంటరీ ఆర్గనైజేషన్? ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ దట్. సో ఇప్పుడు ఏందవుతుంది, బిజినెస్ మనకు ఎక్కడ? అమరావతిలో ఉంది. అమరావతిలో ఉంటే ఇప్పుడు నేను కడపలో ఉన్నాను. అమరావతి నుంచి నాకు ప్రోడక్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుందా? కస్టమర్ అంతవరకు వెయిట్ చేస్తాడా? మన మెయిన్ బ్రాంచ్ ఎక్కడ? అమరావతి. అమరావతి నుంచి నాకు కడపకు రావడానికి ఎంత టైం పడుతుంది? ఎక్కువ టైం పడుతుంది. 1 or 2 days లేదా 1 week కూడా పడవచ్చు. అంత రోజు కస్టమర్ వెయిట్ చేయడు. ఇంకా దగ్గర ఏదైతే ఉంటుందో ఆల్టర్నేట్గా దానికి పోయి కొనుక్కుంటాడు. అప్పుడు మన బిజినెస్ లాస్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ హోండా షోరూమ్ తీసుకోండి. సో ఇప్పుడు కడపలో 2 ఉన్నాయి, కానీ మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ? ముంబైలో ఏడ ఉంది. అవునా?
ఎందుకు పెట్టాడు కడప షోరూమ్స్ ఇక్కడ మన దగ్గరలో? తిరుపతిలో షోరూమ్స్ ఎందుకు పెట్టాడు? రాజంపేట పెట్టాడు, నెల్లూరు పెట్టాడు, ఇక్కడంతా ఎందుకు పెట్టాడు? బిజినెస్ డెవలప్ కోసం. బిజినెస్ డెవలప్మెంట్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అపోలో మెడికల్ షాప్ తీసుకోండి. ఇప్పుడు ఈదికి ఒకటి అయిపోయింది. ఎందుకు? సో ఇప్పుడు ఎక్కడో ఒకటి ఉంటుంది. ఇప్పుడు అపోలో మెడికల్ షాప్ అందరూ కొనాలి, అక్కడ పోయి తీసుకోవాలి ఉంటుంది. కానీ డిస్టెన్స్ ద్వారా ఏమవుతుంది, దగ్గర ఏ మెడికల్ షాప్ ఉంటే ఆ మెడికల్ షాప్లోకి వెళ్ళి ప్రొడక్ట్స్ తెచ్చుకుంటారు, అంతే కదా, ఐటమ్ తెచ్చుకుంటారు, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది, బిజినెస్ దెబ్బతింటుంది. అందుకని ఇఫ్ యు ఆర్ మెయింటైన్ ద మల్టిపుల్ బ్రాంచెస్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కస్టమర్ అందరూ ఏమవుతుంది, మన దగ్గరికి వచ్చి తొందరగా తీసుకొని పోయి మన ప్రొడక్టివిటీ కూడా పెంచుతారు, మన ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. అవునా? సో అందుకేం చేస్తారు, ఇప్పుడు యూనిట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సౌత్లో ఏమి యూనిట్ ఆర్గనైజేషన్ పెడతాం మనం? బెంగళూరు యూనిట్ ఆర్గనైజేషన్. సో ఈ సౌత్లో కూడా 2 ప్లేసులు తీసుకుంటాను నేను, ఆంధ్ర అండ్ బెంగళూరు. ఎక్కడ స్టార్ట్ చేస్తాను నేను సౌత్లో బిజినెస్? ఆంధ్రప్రదేశ్, బెంగళూరు. ఆంధ్రప్రదేశ్, బెంగళూరు. అంటే ఏపీ యూనిట్ ఆర్గనైజేషన్, అండ్ బెంగళూరు యూనిట్ ఆర్గనైజేషన్. ఇదంతా మన మ్యాప్. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది, ఇక్కడ మీరు ఏదో ఒక యూనిట్ ఆర్గనైజేషన్స్ పెట్టుకోండి, లేదా న్యూయార్కే పెట్టుకుందాం. న్యూయార్క్ ఒక యూనిట్ ఆర్గనైజేషన్, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సిఏ యూనిట్ ఆర్గనైజేషన్ ఒకటి. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, హెడ్ బ్రాంచ్ ఎక్కడ ఉంది, మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉంది, బిజినెస్ గ్రూప్ ఇక్కడ ఉంది. ఓకేనా? లేదంటే ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే మెయిన్ బ్రాంచ్ ఇక్కడ ఉంది. సో కస్టమర్ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు కస్టమర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది, ఇప్పుడు మధ్యలో ఒక యూనిట్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసినాం. అవునా? కరెక్టే కదా. అప్పుడు ఏముంది, కస్టమర్ ఇక్కడ నుంచి అక్కడి నుంచి తెచ్చుకునే బదులు ఇప్పుడు మిడిల్లో పెట్టడం వల్ల అవుతుంది, కొంచెం టైం సేవింగ్ చేసినామా మన కస్టమర్కి? ఎస్ ఆర్ నో? Yes, sir. సో సార్ అంతే కదా. సో ఇప్పుడు నేనేం చేశాను, మధ్యలో యూనిట్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేశాను. ఇప్పటికీ ఇంకా కస్టమర్కి ఇంకా ప్రొడక్టివిటీ ఇంకా తొందరగా కావాలంటే ఏం చేస్తాం, ఇంకా కొన్ని బ్రాంచెస్ క్రియేట్ చేస్తాం. ఎక్కడ చేస్తాం, ఏపీలో ఉంది. ఇప్పుడు ఏపీలో ఇప్పుడు కడపకు పోయి, కడపలో ఉన్న వాళ్ళు ఏపీ అంటే ఫర్ ఎగ్జాంపుల్కు ఏపీలో ఎక్కడ పెడతాం మనం, తిరుపతి పెట్టుకోండి. ఏపీలో అంటే ఏంది, తిరుపతి దగ్గర యూనిట్ ఆర్గనైజేషన్ ఉంది. బెంగళూరులో ఎక్కడ ఉంది, సిల్క్ బోర్డ్లో, లేదంటే టిన్ ఫ్యాక్టరీ కాడ ఉందనుకోండి. సో కానీ బెంగళూరులో ఉంది, కానీ మల్టిపుల్ ప్లేసెస్ ఉంటుంది కదా. అప్పుడు మళ్ళీ టిన్ ఫ్యాక్టరీ బెంగళూరు నుంచి వాళ్ళు తెచ్చుకోవాలంటే కష్టం కదా. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా నెల్లూరు, విజయవాడలో అందరూ పోయి తిరుపతి పోయి తెచ్చుకుంటే కష్టం కదా. సో దానికి ఏం చేస్తాం, ఇంకా మనం కొన్ని బ్రాంచెస్ క్రియేట్ చేస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్ యూనిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కు ఇప్పుడు ఏమైంది, ఇక్కడ తిరుపతి అనుకోండి. సో ఇప్పుడు కస్టమర్ ఎవరు, కడపవాడు. అప్పుడు మనం ఏ సబ్ యూనిట్ క్రియేట్ చేస్తాం, రాయంపేట ఒక సబ్ యూనిట్ క్రియేట్ చేస్తాను. కావాలంటే రైల్వే కూడా ఒక సబ్ యూనిట్ క్రియేట్ చేస్తాను. ఓకే, అప్పుడు ఇంకా దగ్గర అవుతుంది నీకు. లేదంటే ఇది వద్దనుకున్నారనుకో, ఇది సబ్ యూనిట్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇది స్టేజింగ్ సబ్ యూనిట్ క్రియేట్ చేస్తాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సబ్ యూనిట్ అండ్ స్టేజింగ్ సబ్ యూనిట్? సబ్ యూనిటరీ అండ్ స్టేజింగ్ సబ్ యూనిటరీ. ఓకే, ఎనీవన్ కెన్ టెల్ మీ? మీకు ఐడియా ఉంటుంది కదా అంతా ఇంత. సబ్ యూనిట్స్ అంటే తెలీదా? సార్ బ్రాంచ్ కింద ఉండే వాటిని సబ్ ఇన్వెంటరీస్ అండి. అంతే కదా. ఇంకా స్టేజింగ్ సబ్ యూనిట్ అంటే
ఆ ఉన్న బ్రాంచెస్ కింద ఇంకా కొన్ని సబ్ ఇన్వెంటరీస్. ఇంకా చిన్నదాన్ని టెంపరీ స్టేజింగ్ నథింగ్ బట్ టెంపరీ సబ్ ఇన్వెంటరీస్. అవునా? అంతే కదా? సార్ ఓకే. సబ్ ఇన్వెంటరీ అంటే వీఆర్ ఫిజికలీ రిసీవింగ్ ద ఐటమ్స్ ఆన్ షిప్పింగ్ ద ఐటమ్ టు ది కస్టమర్. ఇక్కడ ఏమవుతుందంటే ఫిజికల్గా ఉంటాయి, ఎక్కువ రోజులైన స్టోర్ ఉంటాయి. స్టేజ్ సబ్ ఇన్వెంటరీ అంటే ఏంది? టెంపరీ సబ్ ఇన్వెంటరీ. సో ఫర్ ఎగ్జాంపుల్కు ఇది మెడికల్ షాప్కి వెళ్ళారు అనుకోండి. ఓకే, మెడికల్ షాప్కి వెళ్తే ఇక్కడ కౌంటర్ ఉంటుంది. అవునా? ఇదంతా కౌంటర్ అనుకోండి. సో ఇక్కడ కస్టమర్ వచ్చి నిలబడ్డాడు, వీడు కస్టమర్. సో ఇప్పుడు ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఏమైంది, ఇది కడపలో ఒక అపోలో మెడికల్ షాప్ ఉంది, ఇక్కడికి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ప్రొడక్టివిటీ? హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కడప సబ్ యూనిట్కి వచ్చింది. అవునా? అంటే కడప సబ్ యూనిట్ అంటే ఏంది? ఎక్కువ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇక్కడ. అదే ఇక్కడ నుంచి ప్రొడక్ట్ బళ్ళ మీద తీసుకొచ్చాము, ఇక్కడ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందా? ఎక్కువ రోజు స్టోర్ చేస్తాం బళ్ళ మీద, కౌంటర్ పైన. ఏం చేస్తాం దాన్ని? ఇక్కడ నుంచి తీసుకొచ్చి జస్ట్ ఒకటి బిల్డింగ్ వేసినంత వరకు ఉంచుతాము, వెంటనే తీసేస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ టెంపరీ సబ్ యూనిట్. స్టేజింగ్ సబ్ యూనిట్ ఇస్ నథింగ్ బట్ ఏంది? టెంపరీ సబ్ ఇన్వెంటరీ. టెంపరీ సబ్ యూనిట్. సో మళ్ళీ ఏం చేస్తాం? ఐటమ్స్ ఎక్కడ పెడతాం? ఒక ప్లేస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కు ఐటమ్స్ ఎత్తుకొని ఎక్కడ పెడతాం? ఇప్పుడు ఇటు ఉంటుంది అనుకోండి, ఇది ఇట్లుంటాయి. ఇదేముంటుంది? ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్. అవునా? ఏం పెడతాం ఇక్కడ? ఇట్లు బిన్స్, ర్యాక్స్ అంటారు. ర్యాక్లే కదా మనం అనేది. ఓకే, ఇప్పుడు ఏం పెడతాము? వీటిని లొకేట్స్ ఎక్కడ ఎగ్జాక్ట్లీ పెడతాం? పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఎక్కడ పెడతాము? యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ ఎక్కడ పెడతాము? సో ఇవన్నీ ఎక్కడ రాసుకుంటాము? ఇప్పుడు ABCD అని రాసుకుంటారు. లేదంటే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ అన్ని ఈ రోలో పెడతారు, లేదా యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ అన్ని ఈ రోలో పెడతారు, లేదా ఏతో వచ్చినట్టు కానీ పీతో వచ్చినట్టు కానీ ఇట్లా ఈ రోలో పెట్టుకుంటారు. ఎందుకు? అది ట్రాకింగ్ పర్పస్ కదా, అంతే కదా? సో లేదంటే ఇప్పుడు ఒక ట్రాకింగ్ పర్పస్ లేకుండా ఒక డోలో ట్యాబ్లెట్ కావాలనుకో, మొత్తం బాక్స్ అంతా ఎత్తుకాల్సింది వచ్చేది. అదే ఒకసారి ఫీవర్ ట్యాబ్లెట్స్ అన్ని ఈ రోలో పెట్టుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? లేదా ఒక డబ్బాలో పెట్టుకున్నాం అనుకో, ట్రాకింగ్ పర్పస్ ఈజీగా ఉంటుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన ఇల్లు ఉంటుంది, ఒక కిచెన్ ఉంటాయి, ఒక 2 బెడ్రూమ్లు ఎన్నో ఉంటాయి. సో ఇప్పుడు ఏమన్నా మనం ఒక కీ, ఇంట్లో మన పేరెంట్స్ పోయి ఇంట్లో పోయి కీ తేపో అంటారు. కీ తేమంటే ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు ఇల్లంతా ఎత్తుకల్లా. అదే ఇంట్లో వచ్చి ఒక బెడ్రూమ్లోనో లేదా కిచెన్లోనో కీ ఉంది, పలానా డబ్బాలో తీసుకురాపో అంటే ఏమని చెప్తారు? అది ఈజీనా లేదా ఇంట్లో కీ తేపంటే ఈజీనా? ఏమి చెప్పరు? పర్టికులర్ ప్లేస్ లో ఉందని తెలిస్తే ఈజీగా తెచ్చుకోవచ్చు. సో దాన్ని ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ లొకేటర్స్ అంటారు. ఏ లొకేటర్లో ఉందో ప్రొడక్టివిటీ కరెక్ట్గా తెలుసుకుంటే ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ లొకేటర్స్. నెక్స్ట్ లొకేటర్స్లో ఏం పెడతారు? కావాల్సిన దాంట్లో ఐటమ్స్ పెడతారు. ఐటమ్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ గూడ్స్ కానీ. సో ఇది స్ట్రక్చర్. ఇఫ్ ఎనీవన్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద MOC స్ట్రక్చర్, మల్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే MOAC అంటే మల్టీ ఆర్గ్ యాక్సెస్ కంట్రోల్ స్ట్రక్చర్ అంటే ఏం చెప్తారంటే బిజినెస్ గ్రూప్, లెడ్జర్, లీగల్ ఎంటిటీ, ఆపరేటింగ్ యూనిట్, యూనిట్ ఆర్గనైజేషన్, సబ్ ఇన్వెంటరీ, స్టేజింగ్ సబ్ ఇన్వెంటరీ, లొకేటర్స్, ఐటమ్స్. ఇంపార్టెంట్. ఒకప్పుడు ఈ ఈ ఈ మల్టీ ఆర్గ్ స్ట్రక్చర్ చెప్తే చాలు జాబ్ యూస్ అన్నారంట ఒకప్పుడు. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా మల్టీ ఆర్గ్ స్ట్రక్చర్లో? ఓకే అంటే ఇంకా అప్లికేషన్కి వెళ్ళిపోదాం. చిరంజీవి, నాగార్జున, భరత్, క్లియర్ కదా? ఓకే, సో చూడండి ఎలా ఉంటుందని డయాగ్రామ్. ఫస్ట్ ఏం వచ్చింది ఇక్కడ? బిజినెస్ గ్రూప్. అవునా? అంటే మన కంపెనీ పేరు వాళ్ళు LG పెట్టుకున్నారు, మన MS బిజినెస్ గ్రూప్ పెట్టుకుంటాం. మళ్ళీ ఏమొచ్చింది? ఇండియా లెడ్జర్, US లెడ్జర్ వచ్చింది. మళ్ళీ USA లెడ్జర్, UK లెడ్జర్, ఏదైనా సరే సేమ్ ప్రాసెస్ ఉంటుంది.
మళ్ళీ దాని కింద వచ్చింది లీగల్ ఎంటిటీ వచ్చింది. యూఆర్ గెటింగ్ ద పర్మిషన్ ఫ్రమ్ గవర్నమెంట్ అథారిటీ. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, కరెన్సీ డిసైడ్ చేస్తుంది, పర్మిషన్ తెచ్చుకుంటుంది, మళ్ళీ ఎక్కడెక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇది ఇండియా కాబట్టి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా. సౌత్ ఇండియాలో ఎక్కడ, బెంగళూరు, హైదరాబాద్. నార్త్ ఇండియాలో ఎక్కడ, ఢిల్లీ, కలకత్తా. అదే యుఎస్లో అయితే ఎక్కడ, న్యూయార్క్, కాలిఫోర్నియా. సేమ్ ఇట్లే ఉంటుంది మీకు. ఇంకే బిజినెస్ చేసినా కూడా స్ట్రక్చర్ ఇదే ఉంటుంది. కాదంటే ఫస్ట్ ఏమవుతుంది, ఇండియా బదులు యుఎస్ పెట్టుకుంటాం, యుఎస్ బదులు యూకే పెట్టుకుంటాం, అట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. క్లియర్ కదా? సో ఇప్పుడు మనం ఏం కావాలంటే డిపార్ట్మెంట్స్ కావాలి. మన లోకల్ లాంగ్వేజ్లో డిపార్ట్మెంట్ అంటాము, ఒరాకిల్ ఫాంటాప్లో రెస్పాన్సిబిలిటీస్ అంటాం. నేను రాసినాం అనుకుంటా ఇక్కడ ఇవన్నీ. ఏముంటుంది, ఫస్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఎందుకు నిన్న మనం చెప్పింది, యాడ్ చేసుకోవడం కోసం. ఓకేనా? సో ఎంఎస్ జనరల్ లెడ్జర్, ఇన్ బ్రాకెట్లో జిఎల్. నెక్స్ట్ ఏమవుతుంది, పర్చేసింగ్ అయింది. హెచ్ఆర్ఎంఎస్ రెస్పాన్సిబిలిటీ కూడా కావాలి కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెచ్ఆర్ఎంఎస్ రెస్పాన్సిబిలిటీ, వాట్ ఈస్ ద పర్పస్ దిస్ వన్? Define the Liquidity. To recruit employees, అది. manage employees. సో అంటే ఒక బిజినెస్ కంప్లీట్ కావడానికి ఎన్ని కావాలి అంటే, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మనం చేస్తాము. ఓకే, ఇది మనమే చేస్తాము. జనరల్ లెడ్జర్ ఎవరు చేస్తారు? హెచ్ఆర్ఎంస్, ఫంక్షనల్ కన్సల్టెంట్, ఎఫ్సి, ఫినాన్స్, ఫైనాన్స్ కన్సల్టెంట్. హెచ్ఆర్ఎంఎస్ కన్సల్టెంట్ చేస్తారు. అవునా? పర్చేసింగ్ సూపర్వైజర్ ఎవరు చూస్తారు? ఇది ఎవరిది పర్చేసింగ్ అనేది? ఎస్సీఎం మందే. ఎస్సీఎం ఫంక్షనల్ కన్సల్టెంట్. ఓకే, ఇది కూడా ఇది కామన్ అందరికి. ఇన్విటీ సూపర్వైజర్ ఎవరికి? మందే, మనే కదా. SCM. ఆర్డర్ మేనేజ్మెంట్ ఎవరు చూస్తారు? ఇది SCM. ఎస్సీఎం. సో అకౌంటింగ్ పేయబుల్ సూపర్వైజర్ Finance. ఫినాన్స్ చూసుకుంటారు. ఫినాన్స్, అకౌంటింగ్ రిసీవబుల్స్ ఫినాన్స్ చూసుకుంటారు. సో ఎవరి వరకు వాళ్ళు చేయాలి. ఓకే, మనం పని ఇది. అంటే ఇప్పుడు ఏంటంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తారు, జస్ట్ యాక్సెస్ ఇస్తుంది. పర్చేసింగ్ మనం ఏమైనా ఐటమ్స్ కొనాలంటే ఓన్లీ పర్చేసింగ్ డిపార్ట్మెంట్ మాత్రం ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్వెంటరీ ఐటమ్స్ రిసీవ్ చేసుకోవాలంటే ఓన్లీ ఇన్వెంటరీ డిపార్ట్మెంటే ఇన్వాల్వ్ అవుతుంది. ఆర్డర్ ఏమైనా ఐటమ్స్ అమ్మాలంటే ఆర్డర్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఇన్వాల్వ్ అవుతుంది. ఇట్ ఈస్ మనం ఏమంటారంటే రెస్పాన్సిబిలిటీస్ అంటారు. ఎవరి పని వాళ్ళది రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తారు. మన లోకల్ లాంగ్వేజ్లో డిపార్ట్మెంట్స్. ఓకేనా? సేమ్ వే ఏడే రాసినాము, ఎంఎస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. లెడ్జర్ కూడా ఒకటే కదా, ఇండియాకంతా లెడ్జర్ ఒకటే ఉంటుందా, 2-3 లెడ్జర్లు ఉంటాయా? ఎన్ని ఒకటే లెడ్జర్స్ సార్. ఉంటాయి ఇండియాకు? ఒకటే ledger. కరెన్సీ సేమ్. ఒకటే కదా. అందుకని ఏం చేసినాను, అడ్మినిస్ట్రేటర్ ఒకటే పెట్టాను, లెడ్జర్ ఒకటే పెట్టాను. హెచ్ఆర్ఎంఎస్ డిపార్ట్మెంట్ కూడా మెయిన్ బ్రాంచ్ ఒకటే కదా మనకు. అంటే హెచ్ఆర్ఎంఎస్ ఆ మెయిన్ బ్రాంచ్లో అందరికి ఒకటిగానే ఉంటాయి. ఇండియాలో ఉండేటి అందరికీ, సౌత్ ఇండియా వాళ్ళకి కానీ నార్త్ ఇండియా వాళ్ళకి కానీ అందరికి సేమ్గానే ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ ఏం పెట్టాను, పర్చేస్ ఎస్ఐ, ఎంఎస్ ఎస్ఐ పర్చేస్ సూపర్వైజర్. ఎస్ఐ అంటే ఏంది? సౌత్ ఇండియా, సౌత్ ఇండియా పర్చేసింగ్ సూపర్వైజర్. అంటే నార్త్ ఇండియా సపరేట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, సౌత్ ఇండియాలో సపరేట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సౌత్ ఇండియా ఇన్వెంటరీ సూపర్వైజర్, సౌత్ ఇండియా ఆర్డర్ మేనేజ్మెంట్ సూపర్వైజర్, సౌత్ ఇండియా అకౌంటింగ్ పేయబుల్ సూపర్వైజర్. ఇట్లా ఇక్కడేం వస్తుంది మీకు కావాలంటే, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇవన్నీ 3 కామన్ పెట్టుకోండి. మనం యానించి పెడదాం, ఎంఎస్ నార్త్ ఇండియా పిఓ సూపర్వైజర్. అవునా? ఇంకేముంటుంది, ఎంఎస్ చూద్దాం ఎంతవరకు అర్థమైంది. ఎన్ఎస్ ఏమవుతుంది, నార్త్ ఇండియా ఇన్వెంటరీ సూపర్వైజర్. ఇన్వెంటరీ సూపర్వైజర్. నెక్స్ట్ ఎంఎస్ ఆర్డర్ మేనేజర్. ఆర్డర్ మేనేజ్మెంట్, ఓఎం సూపర్వైజర్. షార్ట్కట్లో రాసిన ఎంఎస్. నెక్స్ట్ ఏమవుతుంది, సౌత్ ఇండియా అకౌంటింగ్, నార్త్ ఇండియా సార్, సారీ కరెక్ట్, నార్త్ ఇండియా అకౌంటింగ్ పేయబుల్. కరెక్ట్, అంతే. అకౌంటింగ్ పేబుల్ సూపర్వైజర్. ఎంఎస్ అని ఎందుకు పెడతాము, మన కంపెనీ పేరు కాబట్టి. నార్త్ ఇండియా ఏఆర్ సూపర్వైజర్.
రైట్. ఒకవేళ యుఎస్ అయితే ఏం పెడతాం, సేమ్. యూకే అయితే ఇంతే, జస్ట్ కంట్రీ నేమ్ మార్చుతాం మధ్యలో. ఓకేనా? ఓకే అంటే డైరెక్ట్ అప్లికేషన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? ద్వారకా అన్నా నెట్వర్క్ లేదు. లేనట్టుంది సరిగ్గా నీకు. అన్నా నెట్వర్క్ సరిగ్గా లేనట్టుంది అంటున్నా. నెట్వర్క్ కనెక్షన్. ఓకే, అర్థమవుతుందా? ఏమైనా డౌట్ ఉంది ఇంకెవరికన్నా? అన్నా వినిపిస్తుందా? ఆ, ఆ. అన్నా ఇప్పుడు మీరు చెప్పారు కదా నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని చెప్పేసి, ఇప్పుడు ఫర్ సపోజ్ మన సౌత్ ఇండియాలో వాటర్ తీసుకో, ఒక ప్రోడక్ట్ లేదు అది. వాటర్ హలో తీసుకో, వాటర్. చెప్పండి. అదే అన్న, మనకు సౌత్ ఇండియాలో ఒక ప్రోడక్ట్ లేదు, అది నార్త్ ఇండియాలో అవైలబుల్ లో ఉంది. ఇప్పుడు అది మనం నార్త్ ఇండియా నుంచి మనం సౌత్ ఇండియా బ్రాంచ్ కి తెప్పించుకుంటామా, లేదంటే మళ్ళా మనము ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటామా? ఇక్కడ రెండు ఉంటాయి, ఇంటర్నల్ కస్టమరు, ఎక్స్టర్నల్ కస్టమర్. ఇవన్నీ మీకు సబ్జెక్ట్ ఇదే, మంది సబ్జెక్ట్ ఇదే. నువ్వు అడిగింది కరెక్టే, కానీ మనం గోయింగ్ ఫార్వర్డ్ నేర్చుకుంటాం ఎక్స్టర్నల్ కస్టమర్ ఉంటాం. ఓకే. సో ఓకే అన్న. ఇంకొకటి ఏంటంటే అన్న, ఇంకా నా డౌట్ క్లియర్ అవ్వలేదు. అంటే ఇన్ కేస్ మనం నార్త్ ఇండియా నుంచి తెప్పించుకుంటే ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అంతా కూడా ఫినాన్స్ టీమ్ కి రిలేటెడా, ఎస్సీఎం టీమ్ కి రిలేటెడా? మనం ఐటమ్ తెచ్చుకున్నా కూడా ఎస్ఎంఏ చూసుకునేది. ఓకే. నీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన మెడికల్ షాప్, అపోలో మెడికల్ షాప్స్ ఉన్నాయి, అవునా? అవునన్నా. అపోలో మెడికల్ షాప్స్ ఉంటాయి. అపోలో మెడికల్ షాప్ ఏమైంది, నువ్వు అన్నట్టు ఇప్పుడు సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో ఉన్నది. నువ్వు సౌత్ ఇండియా నార్త్ ఇండియా వరకు వెళ్ళొద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తాము, కడపలోనే 2 బ్రాంచ్లు ఉన్నాయి అపోలో మెడికల్ షాప్స్. ఓకే. సో ఇప్పుడు కస్టమర్ వచ్చాడు, కస్టమర్ వచ్చినాడు, ఏం చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్కు మన కడపలో బ్రాంచ్ 1 బ్రాంచ్ 2 ఉంటుంది, లేదా ఎర్మకపల్ సర్కిల్లో లేకపోతే ఐటీ సర్కిల్లో ఉంటుంది. ఇక్కడ ప్రొడక్టివిటీ లేనప్పుడు ఏం చేస్తున్నాడు, కస్టమర్కి ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇస్తాడు, అవునా? అవునవును. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళిద్దరి మధ్యన బిల్లింగ్ జరగదు. ఓకే. నో ఇన్వాయిస్, సో అది నా డౌట్. దేర్ ఇస్ ఓకే అన్న. నో ఇన్వాయిస్. ఓకే. ఓకే అన్న, అదే క్లియర్. అదే ఈడ అపోలో ఉంది. ఈడికి కావాల్సిన ప్రోడక్ట్ కస్టమర్ బయటకు పంపించుకోలేడు, వదులుకోలేడు. రెగ్యులర్ కస్టమరు వేరే మెడికల్ షాప్ నుంచి తెచ్చుకుంటాడు, వేరే మెడికల్ షాప్ నుంచి తెచ్చి ఇస్తాడు. అప్పుడు ఏమవుతాడు, ఇక్కడ ఇన్వాయిస్ క్రియేట్ అయ్యి బిల్లింగ్ జరుగుతుంది. అంటే ఇది ఇంటర్నల్ కస్టమర్ మధ్య ఇంటర్నల్గా జరుగుతుంది, ఇది ఎక్స్టర్నల్ కస్టమర్ మధ్య జరుగుతుంది. ఎక్స్టర్నల్ మనకి ఇది ఉంది, ఇదే మన సబ్జెక్టు. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, గోయింగ్ ఫార్వర్డ్ నీకు ఈ మల్టీ ఆర్గు అంతా ఏమవుతుందంటే జస్ట్ మన ప్లానింగ్ జరుగుతుంది. మన స్ట్రక్చర్ ఏంది, మన బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాము, ఎంత బ్రాంచెస్ కావాలి, ఇదంతా జరుగుతుంది. ఎక్కడెక్కడ ఐటమ్ స్టోర్ చేయాలి, ఎన్ని సబ్ యూనిట్స్ కావాలి, ఎన్ని యూనిట్ ఆర్గనైజేషన్స్ కావాలి, ఎన్ని ఆపరేటింగ్ యూనిట్స్ కావాలి అని డిసైడ్ చేస్తుంది. డిసైడ్ చేసిన తర్వాత ఇన్వెంటరీ ఏం చెప్తుంది, మనం ఐటమ్ ఏం క్రియేట్ చేస్తున్నాము. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఉంటుంది, ఇప్పుడు ఏముంటుంది, ఒక యాపిల్ ఏమంటాము, 1 అంటే ఈచ్ అంటాం, ఈచ్ యాపిల్ అంటాం, అవునా? సో అదే ఒక 12 యాపిల్ ఏమంటాము, డజన్ అంటాం. ఒక 24 ఏముంటుంది, బాక్స్. అదే ఇప్పుడు నీకు కేజీ చక్కెర తీసుకోండి, చక్కెరని దేంట్లో కన్వర్ట్ చేస్తాము, మామూలుగా మిల్లీగ్రాములు, గ్రాములు, కేజీస్, క్వింటాల్లో కలిపోతుందా, అవునా? క్వింటాల్, టన్స్. అదే ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, లిక్విడ్ టైప్లో లీటర్స్, మిల్లీ లీటర్స్, ఇట్లా వెళ్ళిపోతుందా. సో ఎంత యూనిట్ చెప్తుంది. ఓకే, అదంతా యూనిట్ చెప్తుంది. సో పర్చేసింగ్ ఏం చెప్తుంది, ఎంతసేపు మనకు కావాల్సిన ఐటమ్స్ కస్టమర్ నుంచి కొనడం, సప్లై నుంచి కొనడము, అది చెప్తుంది. సో ఓఎం ఏం చెప్తుంది, కస్టమర్కి ఏం కావాలో ఆ ఐటమ్స్ ఈ అమ్ముతాడు. సో వీటిలో కల్లా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ వస్తే నువ్వు పోయిందా ఇదంతా ఎక్కువ వెరీ వెరీ అట్లీస్ట్ మనం ఏం చెప్తున్నాము, సిస్టమ్ మల్టీ ఆర్గ్ అనేది కామన్ సెటప్ ఫర్ ఆల్ ద టీమ్స్. అట్లీస్ట్ మనం ఏం చెప్తాం, ఇన్వెంటరీ, పిఓ, ఓఎం, అట్లీస్ట్ మీరు 2 టాపిక్స్ నేర్చుకున్నారు అనుకోండి చాలు. సో ఇప్పుడు మీ కంపెనీలో ఎట్లా జరుగుతుంది తెలుసా, ఓన్లీ పర్చేసింగ్ మీదనే ఇస్తారు వర్క్ కొన్ని కంపెనీలు, లేదా ఓన్లీ ఇన్వెంటరీ ఇస్తారు, లేదా ఓన్లీ ఓఎం ఇస్తారు, లేదా కొన్ని కంపెనీలు ఇస్తారు ఈ 2 ఇస్తారు, లేదా 2 కంపెనీ ఇది 2 ఇస్తారు, ఎనీ 2 మోడల్స్ ఇస్తారు. లేదా అంటే కొన్ని కంపెనీలు చిన్న చిన్న ఉంటాయి కదా స్టార్ట్అప్ కంపెనీలో, అన్నిటి మీద ఇస్తారు. ఓకే.
సో మీరు అనేది నేను ఏంటంటే పర్ఫెక్ట్గా ఏదైనా సరే 2 మోడల్స్ పర్ఫెక్ట్గా ఉండండి. ఓకే. సో అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ పర్చేసింగ్ ఆర్డర్ మేనేజ్మెంట్. అసలు మీరు కూర్చుంటే ఇంక లేరు అక్కడి నుంచి, అంత ఇంట్రెస్ట్గా ఉంటాయి ఇవి. ఇన్వెంటరీ కూడా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే, కానీ ఐటమ్స్ కొనడము ఎలా మెయింటైన్ చేయాలి, ఎంత క్వాంటిటీ ఉంది దానికి ఎలా, ఇది కూడా అసలు మీరు ఈ వరాయికలు అయిపోయిన తర్వాత సో మీరు రెగ్యులర్ బిల్స్ కొంటూ ఉంటారు కదా, బిల్స్ బయటికి వెళ్ళి చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఎక్కడికైనా షాపింగ్ మాల్ కానీ ఏడన్నా పలానా చోటుకి వెళ్తూ ఉంటారు కదా, ప్రతి ఒక్క చాటుకి. లేదంటే సోనీ విజన్కో కొంటారు కదా. ఈ వరాయికలు అయిపోయిన తర్వాత ఇదేనా అసలు వాడికి ఎట్లా వస్తుంది, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది మొత్తం మీకు A to Z తెలిసిపోతుంది. ఓకే. మనది 3 months కోర్స్ కాబట్టి 1 dayలో మనం అన్ని చెప్పినా డిస్కస్ చేసినా కూడా యూజ్ ఉండదు. ఓకే. 1 by 1 మనం నేర్చుకుంటా పోదాం. ఓకేనా? ఎవరు అడిగిన డౌట్? నా హర్ష అన్న. ఓకే హర్ష, మీకు ఎన్ని డౌట్స్ ఉన్నాయో అడగండి, ఇబ్బంది లేదు. కానీ మీరు ఓకే క్లారిటీ అన్న, థ్యాంక్ యూ అన్న. మన తెలుగులో చెప్పడానికి కూడా రీజన్ ఏంది మీకు చెప్పాం కదా ఆల్రెడీ. సో మైండ్కి ఎక్కించుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాం, మనం చదివేదానికి చేసేదానికి సంబంధం ఉండదు. అది MBA కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏదైనా సరే అది చూసి రాసినామో చూడకుండా రాసినామో కాపీలు కొట్టాము అనేది ఆ రోజు వరకే, ఆ రిజల్ట్ వచ్చినంత వరకే. అవునా? ఇప్పుడు మీరు ఎంత మైండ్కి ఎక్కించుకుంటారో అదే మీ లైఫ్, మీ ఫ్యూచర్. అప్పుడు మీ ఏ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం నమ్మే ఫార్ములా ఇదే, సక్సెస్ అయ్యే ఫార్ములా ఇదే మా స్టూడెంట్స్ దగ్గర. అవునా? ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు, ఎంతమంది నో అంటారు? అంటే అందరూ సైలెంట్గా ఉంటారంటే నోనా? శ్రీకాంత్, హర్ష, రాజు, నాగార్జున ఉన్నారా? హీరో అంటే మీరందరూ నో అని మీకు ఓకే. ఇంగ్లీష్ చెప్దామంటే ఇంగ్లీష్ చెప్తాం, ప్రాబ్లం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఓకే. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి మనము? ఫస్ట్ నీడ్ టు క్రియేట్ ద కంపెనీ. వాట్ ఈస్ అవర్ కంపెనీ నేమ్? MS Car. సో లాస్ట్ క్లాస్లో హౌ టు ఓపెన్ ద అప్లికేషన్ అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాను. 3rd వీడియోను ఆర్ 2nd వీడియోను ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ దట్ వన్. సో ఇప్పుడు చూడండి, అప్లికేషన్కి వెళ్తున్నాం. జస్ట్ డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇట్లా వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇట్లా ఇచ్చిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ముందు అడగండి, అప్లికేషన్ ఎలా ఓపెన్ చేయాలనేది. భరత్, మీ ఇద్దరిలో ఒకటి ల్యాప్టాప్ ప్రాబ్లం ఉంది కదా, ఎవరిది ఇప్పుడు ఇంకా స్టిల్ అట్లే ప్రాబ్లం ఉందా? లేదన్నా. ఓకే. ఈ బుక్స్ తీసుకోండి, మల్టీఆర్ బుక్స్ తీసుకోండి. బుక్స్ తీసుకొని వెంటనే ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే తొందరగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి తొందరగా రెజ్యూమ్స్ పెడతాను నేను. ఓకేనా? సో ఈరోజు చెప్పేదంతా ప్రాక్టీస్ చేయండి. రేపటి కల్లా కావాల్సిన వాళ్ళు నేమ్ చెప్పండి, బుక్స్ జెరాక్స్ చేసి పెడతాను. ఓకే. ఇది ఆర్డర్ మేనేజ్మెంట్. ఇది పాత బ్యాచ్లో చెప్పున్నా నేను. ఇదంతా మీకు ఇప్పుడు వద్దులే. ఇదంతా నేను ఆల్రెడీ మీ కంపెనీ క్రియేట్ చేసినాను కదా, నేను చేసినా లేదా? ఎస్ సార్, MS Car. ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? ఇది BT15 TV అనే కంపెనీ స్టార్ట్ చేసినాం వాళ్ళకు. ఒక్క నిమిషం. హలో, ఏమన్నారమ్మా? సరే వచ్చినాలే, కూర్చో, ఆడే కూర్చోండి. ఓకే. MS Car దేంతో లాగిన్ అయినా మనం? MS Car. సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది చూసారు ఇక్కడ. MS Car అనే కంపెనీతో రిజిస్టర్ అయినాం ఆల్రెడీ. లాస్ట్ క్లాస్ మీరు ఎన్నోళ్ళు అంటే ద్వారగా విన్నావా? లాస్ట్ క్లాసులో విన్నానన్నా. ఓకే, క్లియర్ కదా? ఏమన్నా డౌట్స్? ఏం లేవు. ఓకే. ఎవరన్నా ఫస్ట్ క్లాస్ ఇన్నోళ్ళు వినండి. ఓకే. MS Carకి వెళ్ళాం. సో ఇప్పుడు ఏముంది? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనే రెస్పాన్సిబిలిటీస్లో ఉన్నాం మనం. ఏది ఇది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనే రెస్పాన్సిబుల్ ఉన్నాము. ఇది యాక్సెస్ ఇస్తుంది ప్రతి డిపార్ట్మెంట్కి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? రెస్పాన్సిబిలిటీస్ క్రియేట్ చేయాలి. నావిగేషన్ పాత్ ఏం చేస్తాము? దీనికి ఏంది నావిగేషన్ పాత్ అంటే ఫస్ట్ ఏం చేస్తాము? ఇక్కడికి వస్తున్నాను చూడండి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఫస్ట్ క్రియేట్ ద యూజర్ అంటే నథింగ్ బట్ ఫస్ట్ స్టెప్ 1 క్రియేట్ ద యూజర్స్.
క్రియేట్ ద యూజర్స్ అంటే ఏంది? వాట్ ఈస్ ద యూజర్ అంటే MS కంపెనీ పేరు MS కార్. వాట్ ఈస్ ద నావిగేషన్ ఫర్ దిస్ వన్? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, security user defined. వెరీ గుడ్. సెక్యూరిటీ యూజర్. ఏడేం చేసినాం మనం? యూజర్ని డిఫైన్ చేసినాం, అవునా? సేమ్ వే డిఫైన్ ద రెస్పాన్సిబిలిటీస్. వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏమేమి వస్తాయి చెప్పండి? డిఫైన్ ద రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏమేమి వస్తాయి? Purchase సిస్టమ్ module. అడ్మినిస్ట్రేట్ ఇవన్నీ వస్తాయి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇవన్నీ వస్తాయి కదా. డిఫైన్ ద రెస్పాన్సిబిలిటీస్. ఓకే, ఇది ఎల్లో కలర్లో పెడతా, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. సెకండ్ వచ్చి డిఫైన్ ద రెస్పాన్సిబిలిటీస్. ఇవన్నీ చేయాలి. డిఫైన్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏమవుతుంది? సేమ్ నావిగేషన్ పాత్ వచ్చి అది ఏం మారుతుంది ఇక్కడ? రెస్పాన్సిబుల్ యూజర్ బదులు రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ డిఫైన్ అవుతుంది. ఇవన్నీ బుక్లో చాలా నీట్గా ఉంటాయి. మీకు బుక్ కూడా ఇట్లా ఉంటుంది. ఓకే, బుక్స్లో కూడా ఇట్లా ఉంటుంది, యాజ్ టీస్గా ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేశాను నిన్న చూడండి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రెస్పాన్సిబిలిటీ, నావిగేషన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, TOR ఆర్ మిస్ అయింది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రెస్పాన్సిబిలిటీ, మళ్ళా సెక్యూరిటీ. నాగార్జున అర్థమవుతుందిరా? సెక్యూరిటీ యూజర్. ఫస్ట్ నేను మళ్ళీ ఇదే యూజర్ ఇదే చెప్తున్నా. యూజర్ డిఫైన్, యూజర్. కొంచెం ఫాంట్ సైజ్ ఎక్కువ ఎంతరా? ఇంతకంటే రాదు బ్రో. మీరు మొబైల్ చూస్తున్నారా, ల్యాప్టాప్లో చూస్తున్నారా? ల్యాప్టాప్ అవునా, ఇదే ఇంకా పెద్ద సైజు. కొంచెం ఇంక్రీజ్ చేయండి. కింద పక్కన బయట బటన్ ఉంటుంది కదా, ఇది లాగంటారా? ఆ, ఇది లాగినా కూడా ఇక్కడ బ్లాంక్ వస్తుంది, సైడ్ రైట్ సైడ్ అంతా. ఇది కాదు ఎక్సెల్ మనకు కొంచెం ఫాంట్ సైజ్. ఎక్సెల్లోనా? ఓకే, రైట్. ఓకే, చాలా ఓకే సార్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం మనము? ఇది ఆల్రెడీ చేసాము, మళ్ళీ జస్ట్ మీకు ఒకసారి రివిజన్ చేస్తున్నాను నేను. సో నేను ఆల్రెడీ కంపెనీ డిఫైన్ చేసినాం కాబట్టి ఇక్కడ కావాలంటే ఇక్కడ కంపెనీ క్రియేట్ చేస్తాము. వద్దు, మనం ఆల్రెడీ మనం చేసుకున్న దాన్ని చూడాలంటే MS ఏది సెకండ్ కదా, MS కార్. హ్యాంగ్ అయింది ల్యాప్టాప్, 1 సెకండ్. ఈసారి డిస్కనెక్ట్ అయినాక ఒక 15 minutes టైం ఇచ్చి జాయిన్ అవ్వండి. లేదంటే ఈరోజు ప్రాక్టీస్ చేస్తే రేపు స్టార్ట్ చేద్దామా? సరే, రీజన్ అయితే అండి కానీ చూద్దాం. సో చూడండి, మనం ఆల్రెడీ ఇప్పుడు ఏదో ఒకటి ఇంకొకటి క్రియేట్ చేస్తాను. MS9 కార్. ఇంకో కంపెనీ పేరు ఏం పేరు? పాస్వర్డ్ వెల్కమ్ 123. ఎంటర్ అ ట్యాబ్. వెల్కమ్ 123. వెల్కమ్ అ ట్యాబ్. సేవ్. మళ్ళీ ఈడేం చేస్తున్నాను? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ చేస్తున్నాను. అంటే మనం ఆల్రెడీ నేను చేశాను. ఈరోజు ఇంకో కంపెనీ తీసుకొని ఊరికి చేసి చూపిస్తాను మీకు. ఓకే, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, సేవ్ ఇట్. ఇప్పుడు మనం చేసిన కంపెనీస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్లా? ఫిల్టరింగ్ అంటారు. టార్చ్ బటన్ ఇక్కడ కర్సర్ పెట్టి టార్చ్ బటన్ MS కొట్టాను. ఎన్ని వచ్చినాయి ఎంఎస్లో? 2 వచ్చాయి. ఏది మంది యాక్చువల్గా? MS కార్. ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. అదర్వైజ్ ఈ ఫాంట్ వీ కెన్ టేక్ ఇట్ దిస్ వన్ ఆల్సో. ఇప్పుడే చెప్పండి. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకా స్టిల్ మన చేతిలోనే ఉంది. మళ్ళీ ఒక్కసారి ముందుకు వెళ్తే మళ్ళీ ఎన్నిక రాలేము. ఏది తీసుకుందాం? MS కార్ తీసుకుందాం, MS9 కార్ తీసుకుందామా? MS కార్ తీసుకుందాం. MS కార్ తీసుకుందామా? ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే కంపెనీ పేరు క్రియేట్ చేస్తాం. అంటే ఫస్ట్ స్టెప్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. విచ్ వన్ ఈస్ కంప్లీటెడ్? క్రియేట్ ద యూజర్, ఇట్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ది డిఫైన్ ద రెస్పాన్సిబిలిటీస్. వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్? దిస్ రెస్పాన్సిబిలిటీ ఆల్రెడీ డిఫైన్, రైట్? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఆల్రెడీ డిఫైన్ చేసినాం కదా.
దాని నుంచే కదా ఇవన్నీ